మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, యోగా చేయాలంటే రిస్క్స్ ఏమన్నా ఉన్నాయా, ప్రికాషన్స్ ఎలాంటివి తీసుకోవాలి అనేది మన నెక్స్ట్ క్వశ్చన్. ఖచ్చితంగా ఎలాంటి ప్రాక్టీస్ చేయాలన్నా దానికి డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. అదేవిధంగా యోగా కూడా ఉంటాయి. నేను నా స్టూడెంట్స్కి చెప్పే డూస్ అండ్ డోంట్సే మీ అందరికీ కూడా షేర్ చేస్తాను. ఖచ్చితంగా స్నానం చేసి యోగా చేయండి. ఎందుకు అంటే శరీరము రాత్రి 8 గంటలు పడుకున్న తర్వాత స్టిఫ్ అయిపోతూ ఉంటుంది. లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్ ఫ్రీగా ఫ్లో అవ్వదు. స్నానం చేయడం వల్ల ఫస్ట్ ఆ బాడీకి ఎక్స్టర్నల్ క్లెన్జింగ్ జరుగుతుంది. నెక్స్ట్ బవల్ మూమెంట్స్ క్లియర్ చేసుకోవాలి ఖచ్చితంగా. అంటే మోషన్ పాస్ అయిన తర్వాతే, ఇంటెస్టైన్స్ క్లీన్ ఉన్నప్పుడు, స్టమక్ ఎంటీ ఉన్నప్పుడే యోగా చేయండి. పొట్ట నిండుగా తినేసి యోగా చేయకూడదు. యోగా మార్నింగ్ అయినా చేయొచ్చు, ఈవినింగ్ అయినా చేయొచ్చు. చాలా మంది డిఫరెంట్ కంట్రీస్ నుంచి యోగా చేస్తూ ఉంటారు. వాళ్ళు మధ్యాహ్నాలు వేడిగా ఉంటే యోగా చేయకండి, సాయంత్రం చల్లగా ఉంటే ఖచ్చితంగా యోగా చేయండి. మీ ఎన్విరాన్మెంట్ బట్టి, క్లైమాటిక్ కండిషన్స్ బట్టి మీకే తెలుస్తుంది. కాబట్టి వెరీ సింపుల్, కామన్ సెన్స్ అనమాట. ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఎప్పుడూ యోగా చేయాల్సిన అవసరం లేదు. ప్రెగ్నెన్సీ యోగా చేయొచ్చు, చిన్నపిల్లలు చేయొచ్చు, ముసలి వాళ్ళు చేయొచ్చు. అండ్ కాకపోతే ఒక్క పాయింట్ ఏంటంటే, ప్రెగ్నెంట్ ఉమెన్ ఏ సెమిస్టర్ తర్వాత యోగా స్టార్ట్ చేయొచ్చు, వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే యోగా చేయొచ్చా లేదా అన్నీ కూడా వాళ్ళ డాక్టర్ చెప్పిన తర్వాతే మనము ప్రెగ్నెంట్ లేడీస్కి యోగా చెప్తాం. ప్రీనేటల్, పోస్ట్ నేటల్ యోగా అంటారు. సో ప్రెగ్నెన్సీ తర్వాత ఖచ్చితంగా యోగా చేయొచ్చు. అది కూడా కంప్లీట్గా స్టిచెస్ అన్నీ కూడా నయమయ్యి బ్లీడింగ్ కాకుండా రికవరీ అయిన తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్కి మనము యోగా ఖచ్చితంగా చెప్తాము. నౌ వెన్ ఇట్ కమ్స్ టు కార్డియాక్ పేషెంట్స్ కొన్ని ఎక్స్ట్రీమ్ ఫార్వర్డ్ బెండింగ్ చేయకూడదు, లేదా ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ బెండింగ్ చేయకూడదు. వాళ్ళు ఎంతవరకు బాడీ ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్ చేయొచ్చు, బ్రెత్ రిటెన్షన్ ప్రాక్టీసెస్ అసలు చేయొచ్చా చేయకూడదా, అగైన్ వాళ్ళు ఒక గ్రీన్ సిగ్నల్ వాళ్ళ డాక్టర్స్ నుంచి తెచ్చుకున్న తర్వాతే టీచర్స్ నేర్పిస్తారు అనమాట. ఇలాంటి విషయాలు గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క మనిషి యోగా ప్రాక్టీస్ చేయొచ్చు. తిన్న తర్వాత చేయకుండా ఉండాలి అంతే. ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా చేయొచ్చు. అండ్ మీకు ఏదైనా ఎక్స్ట్రీమ్ బ్యాక్ పెయిన్ ఉంది, నెక్ పెయిన్ ఉంది, సర్వైకల్ పెయిన్ ఉంది, లేదా రీసెంట్గా ఇంజురీస్ అయ్యాయి, అలాంటప్పుడు అవాయిడ్ చేయండి. యోగానే కాదు, ఎలాంటి ఎక్సర్సైజెస్ అయినా అవాయిడ్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ మధ్య ఏదైనా సర్జరీస్ అయ్యాయి అనుకుందాం, అబ్డామినల్ కానీ, కార్డియాక్ కానీ, బ్రెయిన్ రిలేటెడ్ సర్జరీస్ ఏదైనా అయ్యి వెంటనే యోగా చేయకూడదు. ప్లీజ్ మీ డాక్టర్స్ సజెషన్స్ తీసుకున్న తర్వాతే మీరు యోగా అనేది ప్రాక్టీస్ చేయాలి. ఈ విషయాలు కనుక గుర్తుపెట్టుకుంటే మీరు యోగా అనేది ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. దట్స్ ద బెస్ట్ పార్ట్. అసలు యోగా ప్రాక్టీస్ చేయడానికి మీకు ఒక చిన్న 6 feet స్పేస్ ఉంటే సరిపోతుంది. మీ చుట్టూతా అవుట్డోర్ చేయొచ్చు, ఇండోర్ చేయొచ్చు, బాల్కనీలో చేయొచ్చు, ఎక్కడైనా యోగా ప్రాక్టీస్ చేయొచ్చు. మంచి లూజ్ అండ్ కంఫర్టబుల్ క్లోత్స్ వేసుకొని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అనమాట. టైట్ క్లోత్స్ వేసుకోకుండా ఉంటే బెటర్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకొని యోగా ప్రాక్టీస్ చేస్తే మీకు యోగా ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఈ చిన్న డూస్ అండ్ డోంట్స్ కూడా చెప్తాం అనమాట. బట్ ఇఫ్ నాట్, everybody can practice yoga.